అయిపోయినప్పటికీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇంకా నువ్వు బాప్తిసం విషయమై ఆలస్యం చేయవద్దు అనే విషయాన్ని నేను గ్రహించాను. So I took baptism then. ఆ సమయంలో నేను బాప్తిసం తీసుకున్నలో సాక్ష్యం ఇచ్చాను. And then we were all I was introduced to Brother Baksing at that time. ఆ సమయంలో సోడ్ బక్సింగ్ గారితో నాకు పరిచయం చేయబడింది. They told she so and so's daughter. పలానా సహోదరుని యొక్క కూతురు ఈ సహోదరి అని చెప్పారు. Then he told me, అప్పుడు ఆయన అన్నారు, the earlier you obey without delaying, the more blessing you will receive. ఎంత ఆలస్యం చేయకుండా త్వరగా నువ్వు దేవుని వాక్యానికి లోబడతావో అంత అధికమైనటువంటి ఆశీర్వాదము నువ్వు పొందుకుంటావు అని దైవజనుడు చెప్పాడు. Just like how the Samaritan woman, how did Jesus, I was wondering, how does he know my heart that I was delaying till now, and he's telling me, it's good you have not delayed further, and God will bless you. ఇంకా నేను బాప్తిసం విషయంలో ఆలస్యం చేస్తున్నానన్న సంగతి దేవుని దాసునికి ఎలాగో తెలుసు అని నేను అనుకుంటా ఉన్నాను. అయినను అన్నాడు, నువ్వు ఎక్కువ ఆలస్యం చేయట్లేదు, మంచిదే, త్వరగా బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వు అని దేవుని దాసుడు అన్నాడు. So that is a very valuable lesson, that when God tells us something, let us not delay and obey him as early as possible. కనుక అది ప్రాముఖ్యమైనటువంటి పాఠం నేను నేర్చుకున్నాను. దేవుడు మనతో మాట్లాడినప్పుడు దాని విషయమై ఆలస్యం చేయక దాన్ని వెంటనే మనము ఆ వాక్యానుసారంగా మన జీవితాన్ని మలుచుకోవాలి. So most of you must be born again and baptized. మీలో చాలా మంది తిరిగి జన్మించి బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చి ఉంటారని నమ్ముచున్నాను. But you all, I can see a good part of you are youngsters. అంతేకాకుండా చాలా మంది యవనస్తులుగా కనిపిస్తా ఉన్నారు. And you must be really having your own struggles in life. అంతేకాకుండా మీరు మీ జీవితంలో మీ సొంత పోరాటాలను మీరు ఎదుర్కొంటా ఉన్నారని నమ్ముచున్నాను. See, I told you my father was transferred when I was in finished 8th and joined 9th. నేను 8వ తరగతి ముగించి 9వ తరగతిలో చేరినప్పుడు మా నాన్నకు బదిలీ అయింది. This was a very, like for instance, I did not shift my daughter 8th, 9th, 10th. I saw to it that she did in the same school. 8, 9, 10 తరగతుల్లో మా కూతురుని నేను మార్చలేదు. ఆమె ఈ 3 తరగతులు ఒకటే పాఠశాలలో చదివేటట్లుగా నేను చూశాను, నాకు బదిలీ అయినా. But because of the shift in 9th standard, ఈ 9వ తరగతిలో నేను తల్లిదండ్రులకు బదిలీ అయిన కారణాన్ని బట్టి it affected my studies. నా చదువు ప్రభావితమైంది. Till then I was studying here only in St. Anne's, Secunderabad. అంతవరకు నేను సికింద్రాబాద్ సెయింట్ యాన్స్ స్కూల్లోనే చదివాను. And then we went to a school there and I was struggling with my studies. ఇంకా నేను తర్వాత వేరే స్థలానికి వెళ్ళాను, అక్కడ చదువులో కష్టపడతా ఉన్నాను, ఇంకా ఇబ్బంది అయింది. And we were writing the ISC exam then. అక్కడ ISC ఎగ్జామ్స్ రాస్తా ఉన్నాను. That is a higher standard than the state board. స్టేట్ అక్కడ హైయర్ స్టాండర్డ్ అది ఆ స్టేట్ బోర్డులో. So there in Chennai they keep the 10th standard only for revision, and 8th and 9th they complete the whole syllabus. కనుక 8, 9 తరగతుల్లో పూర్తి సిలబస్ ముగిస్తారు, 10వ తరగతిలో కేవలం రివిజన్ మాత్రమే చేస్తారు. So that means practically I have missed out 1 year's session of classes. అంటే ఆ మాటకు 9వ తరగతి చేరానంటే 8వ తరగతిలో చేయబడినటువంటి ఆ సిలబస్ అంతా కూడా ఇంకా నేను విననట్టే, అది నేను పోగొట్టుకున్నట్టే. So you can imagine my struggle. ఇంకా అప్పుడు నా పోరాటము, చదువు విషయంలో నా పోరాటం ఎంత అధికంగా ఉండిందో మీరు ఊహించుకోవచ్చు. And then anyway, by God's grace I did fairly, I won't say I did well, I just got a second class in the 10th standard. ఇంకా ఏదో ఒక రీతిగా దేవుని కృపను బట్టి 10వ తరగతిలో సెకండ్ క్లాస్ నాకు వచ్చింది. And then I continued again, but my father suggests, now that today, irrespective of whether you are a good student or a bad student, everybody does engineering. ఈ దినాల్లో ఎవరైనా ఈ దినాల్లో అయితే మంచి బాగా చదివేవారైనా చదువుకుపోయిన వారైనా ప్రతి ఒక్కరు ఇంజనీరింగే చేస్తూ ఉన్నారు. My father, I think, laid a very valuable principle. అయితే మా నాన్న ఒక విలువైనటువంటి పాఠము మాకు నేర్పించాడు. He said, whatever you do, you must excel at it. మీరు ఏది చేసినా దాంట్లో మీరు
ఘనంగా విజృంభించాలి, గొప్పగా ఉండాలి అని ఆయన నేర్పించారు. So I knew I had no brains for maths or science. మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ నాకు అంతగా అవగాహన లేదన్న సంగతి నాకు తెలుసు. So 11th and 12th I took humanities only. ఇంకా 11, 12 తరగతుల్లో నేను హ్యూమానిటీస్ తీసుకున్నాను. So I enjoyed going to the library. ఇంకా లైబ్రరీకి వెళ్ళడం నాకు ఎంతో ఇష్టము. And so I just read anything I could get my hands. ఇంకా నాకు చేతికి ఏది దొరికితే అది చదివేదాన్ని. My father in fact would say, you should not read everything, you get a guide and just read that and you will get good marks in the exam. You read like this, you will get confused. ఇంకా మా నాన్న అనేవారు, నువ్వు ఏదంటే అది చదవద్దు, గైడ్ తెచ్చుకో, గైడే చదువు, మంచి మార్కులు వస్తాయి అని అలాగూ చెప్పేవాడు. But anyway, this vast reading helped me in my later stage. అయితే ఈలాగున విస్తారంగా అధికంగా చదవడము నా తర్వాత జీవితంలో అది నాకు ఎంతో సహాయపడింది. So I am telling you all this because probably all this is relevant to you as youngsters. ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే యవనస్తులుగా ఇవి మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని భావిస్తున్నాను. Okay, so and when sort of I was somewhere around the first year of degree. ఇంకా డిగ్రీ మొదటి సంవత్సరంలో నేను ఉన్నప్పుడు this verse came in, just hit me very strongly. ఈ వచనము నన్ను ఎంతో బలమైన రీతిగా నన్ను తాకింది. 1 Corinthians 1:26. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. 1 కొరింథీ 1:26 చదువుదామండి కలిసి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశవారైనను అనేకులను పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. So that no one may boast before him. ఎవరు కూడా అతిశయించకుండానట్లు అనే మాట. No, so I told you I got only second class in 10th standard. నేను చెప్పాను కదా 10వ తరగతిలో నాకు సెకండ్ క్లాస్ మాత్రమే వచ్చినాయి. So I mean I felt bad about that. దాని గురించి నాకు ఎంతో బాధ కలిగింది. But God told me I have chosen the foolish things of the world to confound the wise. అయితే దేవుడు అన్నాడు, జ్ఞానులను నేను వ్యర్థము సిగ్గుపరచుట కొరకై నేను బుద్ధిహీనులను వెర్రి వారిని నేను ఏర్పరచుకున్నాను ప్రభు అన్నాడు. Let me tell you something about my work. నా పని గురించి కూడా చెప్తాను. I am presently Chief Commissioner of Customs, GST and Central Excise in Kerala. ప్రస్తుతము నేను కేరళలో చీఫ్ కస్టమ్స్ డిఎస్పీగా నేను పనిచేస్తా ఉన్నాను. For this you have to pass the civil service exam. ఈ స్థానానికి రావాలి అంటే సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీ ఎగ్జామ్ పాస్ కావాలి, క్లియర్ చేయాలి. Now second class pass in 10th standard, can you aim for that? గమనించండి, 10వ తరగతిలో సెకండ్ క్లాస్ మార్కులు వచ్చిన వారు ఈ పరీక్షలో వారు ఏమైనా పాస్ కాగలరా, క్లియర్ చేయగలరా? But God gave me this promise. అయితే దేవుడు ఈ వాగ్దానాన్ని నాకు ఇచ్చాడు. So I was clinging to it. ఇక ఈ వాగ్దానాన్ని నేను చేపట్టాను. I was holding on to it very strongly. ఎంతో బలమైన రీతిగా ఈ వాక్యాన్ని గట్టిగా చేపట్టాను. And my parents were very prayerful and had lot of faith. మా తల్లిదండ్రులు ప్రార్థనాపరులు, ఎంతో విశ్వాసం కలిగిన వారు. My father would not talk much. మన నాన్నగారు ఎక్కువ మాట్లాడేవారు కారు. But my mother would talk a lot and pray a lot and shout a lot also. మా అమ్మ ఎక్కువ మాట్లాడేది, బాగా ఎక్కువగా ప్రార్థన చేసేది, అదే సమయంలో ఎక్కువ అరిచేది కూడా. So she would some of the verses with which she encouraged us I would like to share with you. కనుక మా అమ్మగారు నన్ను ప్రోత్సహించి కొన్ని వచనాలతో నన్ను బలపరిచింది. ఆ వచనాలు మీతో పంచుకుంటాను. Daniel 1:8. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. We are 4 sisters. మేము నలుగురము అక్క చెల్లెళ్ళము. My parents never made us feel that girls are a liability or a waste. మా తల్లిదండ్రులు ఆడవాళ్ళు
ఉంటే ఇంటిలో ఎక్కువ బాధ్యత, వారు పనికిరాని వారు, లేకపోతే వారు అంత ప్రాముఖ్యం కాదు అన్న ఆ భావన ఎన్నడూ మాకు కలిగించలేదు. So she would claim this promise for all of us. దానియేలు 1:8 మా అందరి కొరకే 8 and 17 to read both together. దానియేలు 1వ అధ్యాయము 8వ వచనము 17వ వచనము, ఈ రెండు వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యవనస్తులు మరి విశేషంగా అందరూ కలిసి ఈ వచనం చదవండి. 8వ వచనము 17వ వచనం కలిసి చదువుకుందాం. రాజు భుజించు భోజనమును పానము చేయుచు ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తన్ను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండానట్లు సెలవిమని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. 17వ వచనం చదువుకుంటున్నాం. ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్రీయ ప్రావీణ్యతను వివేచనను అనుగ్రహించును, మరియు దానియేలు సకల విధముల దర్శనలను స్వప్నభావములుగా గ్రహించు తెలివిగలవాడై ఉండెను. So she would, since she claimed this for four of us and frequently told us to claim it for ourselves. కనుక మా అమ్మగారు ఈ వచనాన్ని మా నలుగురు పక్షాన ఆమె ఎత్తిపట్టి ప్రార్థన చేసేది. అంతేకాకుండా మీరు కూడా ఈ వచనాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయమని మమ్మల్ని ప్రోత్సహించేది. Another verse from Daniel which has encouraged me in my life is, దానియేలు గ్రంథం నుండి నన్ను ప్రోత్సహించి బలపరిచిన ఇంకొక వచనం ఏంటంటే Daniel 11:32. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనం చదువుదామండి. యవన పిల్లలు దయచేసి మీరు అందరం కలిసి ఈ వచనం చదువుకుందాం. 11వ అధ్యాయము 32వ వచనము. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరుచుకొనును, అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు అన్న మాట దయచేసి గమనించండి. Shall be strong, they that do know their God shall be strong and do exploits. తమ దేవుని ఎరుగువారు బలము కలిగిన వారై గొప్ప కార్యములు చేస్తారు. Now what is my background? Second class in 10th standard. అదే నా వెనుక తిరిగి చూస్తే 10వ తరగతిలో 2వ క్లాస్ మార్కులు వచ్చాయి. But I still had this dream and I had these promises. అయితే అయినప్పటికీ ఈ వాగ్దానాలు చేపట్టాను, నేను ఒక కలను కలిగి ఉంటున్నాను. So even when I was young, I used to like to sign my name with a flourish, you know. చిన్నగా ఉన్నప్పుడు కూడా నేను అలా పెద్దగా సంతకం చేసేదాన్ని. So thinking that one day I will be signing like this. పెద్ద హోదాలు కలిగి నేను సైన్ చేస్తానని ఆలోచించి అటువంటి ఊహ కలిగి చిన్నగా ఉన్నప్పుడే నేను అలాగ సైన్ చేసేదాన్ని, సంతకం చేసేదాన్ని. Anyway, but God in His goodness satisfied my desire. ఆయనను దేవుడు తన మంచితనాన్ని బట్టి తన విశ్వాసతను బట్టి నా ఆశను ఆయన తీర్చాడు. I told you I had to write the civil service exam. నేను సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయాల్సి వచ్చింది. And again I do not know in what context, but my mother brought my attention to 2 Chronicles chapter 20. అది ఏ సందర్భంలో నాకు తెలియదు, కానీ 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయానికి మా తల్లి ఈ వాక్య భాగానికి మా దృష్టిని మరలించింది. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం. And in fact let me just mention to you that we, like my father had I told you he's a quiet person. ఇంతకు ముందు చెప్పినట్లుగా మా తండ్రి ఎంతో నెమ్మది కలిగినటువంటి వ్యక్తి, నిదానంగా ఉండే వ్యక్తి. He would swallow everything inside and ఏది బయటికి చెప్పేవాడు కాదు, అన్నిటినీ మింగివేసేవాడు. And he went through a phase of depression. ఇంకా తన జీవితంలో ఎంత తీవ్రమైనటువంటి నిరాశ కృంగుదలకు ఆయన గురయ్యాడు. And at that time my mother started this practice of 4 of us joining in the evening to pray for him. ఇంకా మేము నలుగురము, మా అమ్మ, only 4, మా నలుగురు అక్క చెల్లెళ్ళము మేము కలిసి మేము ప్రార్థన చేసేటటువంటి ఈ యొక్క అలవాటును, మా నాన్న కొరకు ప్రార్థన చేసే అలవాటును మేము ఆరంభించాం. So at that point, I mean, each time the situation, the need would be different, but it started then. ఇంకా ప్రతిసారి ప్రార్థన అవసరత వేరేగా ఉండేది, కానీ అలాగున అది ఆరంభమైంది. So then we started for my father. Then we built a house, lot of struggles because you can't pay bribes, this, that, and the other to get it going. So 4 of us would pray
for the construction of the house. ఇంకా మేము మా నాన్నగారికి ప్రార్థన చేస్తా ఉన్నాము. తర్వాత ఇల్లు కట్టుకున్నాము. ఇంకా ఇల్లు కట్టడానికి అనుమతుల కొరకు లంచం ఇవ్వాలి. కానీ లంచం ఇవ్వకుండానే ప్రార్థన పూర్వకంగా ఎంతో కష్టపడి ఆ గృహమును నిర్మించుకున్నాము. Then next came this job for me. తర్వాత ఈ ఉద్యోగం వచ్చింది. So all four of us and used to claim this promise and pray from. ఇంకా మా నలుగురం కూడా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేసేవారిమి. 2 Chronicles chapter 20 verse 17. రెండవ దినవృత్తాంతములు 20:17 వచనము చదువుకుందామండి అందరం కూడా కలిసి. You can read verse 12 also, brother. 12వ వచనం చదువుదాం. మొదట 12వ వచనము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకునో మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. Then this okay, 15 onwards maybe. 15 నుండి చదువుకుందామండి. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడుకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు చదువుదాం ఇంకా ముందుకు. రేపు వారి మీదికి పోవుడి, వారు బీజు అను ఎక్కుచున్న మార్గమున వచ్చెదరు. మీరు యెరూయేలు అరణ్యములో ముందునున్న వారి దగ్గర వారిని కనుగొందురు. ఈ స్థలములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువడి. మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడుకుడి, జడికుడి. రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. So claiming these promises every day, my sisters and I would pray. ఈ వాగ్దానాలు ఎత్తిపట్టుకొని ప్రతి దినము నేను మా సహోదరులు మేము కలిసి ప్రార్థన చేసేవారమి. So the exam is in 3 parts. ఈ పరీక్ష 3 భాగాలుగా ఉంటుంది. First you have to pass the prelims. మొట్టమొదటిగా ప్రిలిమ్స్ పాస్ కావాలి. Then you go for the mains. తర్వాత మెయిన్స్ ఉంటుంది. Then you go for the interview. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. So I mean, I don't know, now I'm told some 17-20 lakhs write the exam. ఇప్పుడైతే దాదాపు 17 నుండి 20 లక్షల మంది ఈ పరీక్షకు ఇప్పుడు కూర్చుంటున్నారు అని తెలిసింది. But in those days about 3-4 lakhs used to write. కనుక ఆ దినాల్లో 3-4 లక్షల మంది ఈ పరీక్షకు హాజరయ్యేవారు. And then for the prelims only about 2000 maybe around 4-5,000 would be selected for the mains. కనుక ప్రిలిమ్స్ పరీక్షలో దాదాపు ఒక 4-5 వేల మంది వారు మెయిన్స్ పరీక్ష రాయడానికి వారిని ఎంపిక చేసేవారు. And then finally for the interview, suppose there are 1,000, there were never more than 1,000 vacancies. ఇంకా ఉదాహరణకు వేకెన్సీస్ ఖాళీలు 1000 ఖాళీల కంటే ఎక్కువ ఉండేవి కావు. So for the interview they will select 2,000. ఇంకా ఇంటర్వ్యూ కొరకు 2000 మందిని ఎంపిక చేసేవారు. So and then finally only 1,000 will get selected. ఇంకా చివరికి 1000 మందికి మాత్రమే ఎంపిక అయ్యేవారు, వారికి ఉద్యోగం వచ్చేది. So I told you I am not extraordinarily brilliant or anything like that. నేను ఇంతకుముందు చెప్పాను, నేను అధికమైనటువంటి తెలివి కలిగిన దాన్ని ఏమాత్రం కాదు. And in fact my daughter keeps wondering, Ma, how did you survive here? మా కూతురు ఆశ్చర్యపోతా ఉంటుంది, అప్ప ఇదంతట్లో నువ్వు ఎలాగో నెట్టుకొచ్చావు అని అంటా ఉంటుంది. Because she sees my colleagues, they are extremely smart. ఎందుకంటే నాతో పనిచేసే తోటి ఉద్యోగస్తులను ఆమె చూసింది, వారు చాలా తెలివైన వారు. I mean they use their crooked brains also. అంతేకాకుండా వారు తమ చాలాకితనము ఆ తర్వాత వంకర తనాన్ని కూడా ఉపయోగించేవారు. But I just claim this promise. నేను ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకున్నాను. And God in His mercy helped me to get one of the most coveted services. అయితే దేవుడు తన కృపలో ఎంతో అందరూ కోరుకునేటటువంటి ఆ సర్వీసెస్లో దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు. I didn't get the administrative service. నాకు అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో నాకు రాలేదు. But
I mean, I had the choice of any other service after that. ఇంకా అది కాకుండా ఇంకా వేరే వాటిని ఎంపిక చేసుకునే అవకాశం నాకు దొరికింది. So I chose customs, central excise. నేను కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ భాగాన్ని నేను ఎంపిక చేసుకున్నాను. That is the Indian Revenue Service. అది ఇండియన్ రెవెన్యూ సర్వీస్. So that's how I landed there. అలాగున ఆ ఉద్యోగం నాకు వచ్చింది. So I want to encourage all of you. నేను మీ అందరిని కూడా ప్రోత్సహించాలని ఆశపడతా ఉన్నాను. I sat like this, like all of you. నేను కూడా ఒకప్పుడు మీలాగనే నేను కూర్చున్నాను కూడికల్లో. But God had mercy on me. అయితే దేవుడు నన్ను కనికరించాడు. He gave me His promise. తన వాగ్దానం నాకు ఇచ్చాడు. And He fulfilled His promise. ఆ వాగ్దానాన్ని నా పక్షాన నెరవేర్చాడు. As I told you, this is a very wicked world. ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ లోకం ఎంతో దుష్ట లోకము. And people are very complicated. మనుషులను అర్థం చేసుకోవడము, మనుషులతో పనిచేయడం చాలా కష్టము. Customs and central excise deals with the industry. అయితే కస్టమ్స్ తర్వాత సెంట్రల్ ఎక్సర్సైజ్ ఇది Or now present day GST. You will understand GST. జిఎస్టి ఇప్పుడు ప్రస్తుతము జిఎస్టి అంతా కూడా ఈ విభాగం కిందనే వస్తుంది. So you are dealing with trade and industry. They are so brilliant. They know exactly to find the loopholes in the law. అయితే ఈ వ్యాపారం చేసేవారు, ఈ ఉద్యోగవేత్తలు వాళ్ళకు ఏది ఎట్లా చేయాలి, ఏ లొసుగులు ఏంటో అన్ని వారికి తెలుసు. కుయుక్తితో వంకర బుద్ధితో ఎలాగో తప్పించుకోవాలో ఈ పన్నాగలన్నీ కూడా వాళ్ళకి తెలుసు. The trade is like that, and as I told you, if you see, some of my colleagues are from IIT, IIM, such brilliant fellows. కనుక ఇంకా నా తోటి ఉద్యోగులు చూస్తే కొందరు ఐఐఎంస్ తర్వాత ఐఐటి నుండి వచ్చినటువంటి వారు చాలా తెలివైన వారు, చాలా యుక్తి కలిగిన వారు. I am just a MA degree, arts student. నేను సాధారణమైనటువంటి ఎంఏ విద్యార్థిని, ఆర్ట్స్ స్టూడెంట్ని. Where's the brains of an art student against an IIT or an IIM? గమనించండి, ఒక ఐఐటి తర్వాత ఐఐఎంస్ నుండి వచ్చినటువంటి విద్యార్థితో పోల్చి చూస్తే మామూలు ఎంఏ చదివినటువంటి వ్యక్తి ఎక్కడ నిలబడగలరు. But God put me there. అయినను దేవుడు ఆ స్థలంలో అటువంటి వారి మధ్యలో నన్ను ఉంచాడు. So to survive there, whom do you need? Do you need a godfather? గమనించండి, అటువంటి పరిస్థితుల్లో నిలబడాలి అంటే ఎవరైనా గొప్ప పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి మనకు కావాల్సింది. ఎవరు మనకు అవసరము? Yeah. ఎవరు కావాలి మనకు? Please see Daniel 4:17. దయచేసి దానియేలు గ్రంథము 4:17 చదువుదాం అందరము. దానియేలు గ్రంథము 4:17 చదువుతున్నాము అందరము. యవన పిల్లలందరూ కూడా తీయాలి. 4:17 ఈ ఆజ్ఞ So that the living most high God ruleth in the kingdom. ఆ మాట చదువుదాం. మహోన్నతుడగు దేవుడు, ఆ మాట చదువుదాం. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపై అధికారి అయి ఉన్నాడు. తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించును. So I have claimed this promise in my official career. నా ఉద్యోగ జీవితంలో, నా బాధ్యతల్లో నేను ఈ వాక్యాన్ని ఎత్తి పట్టుకున్నాను. Again, it is my mother's own saying. మరొకసారి మా తల్లి గారు చెప్పినటువంటి మాటను మళ్ళీ చెప్తున్నాను. We have no godfather, but we have God the Father. అయితే మనకు ఏదో పలుకుబడి ఉండి మన వెనుక మనకు సహాయం చేసే వ్యక్తులు ఎవరు లేరు, కానీ మన పైన ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు మనకున్నాడు. అన్నిట్లో ఆయనే మనకు సహాయం చేయవాడు. For a government servant, transfer is necessary. ఇంకా మీ అందరికీ తెలుసు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాము అంటే అటు ఇటు బదిలీలు చేయడం అన్నది అది వాస్తవమే. కొన్ని సంవత్సరాలకు బదిలీలు అవుతూనే ఉంటాయి. And people do all sorts of things to get the place of their posting. ఇంకా చాలా మంది అనేక రీతిలుగా అనేక వంకర త్రోవలను అవలంబించి వారికి కావలసిన స్థలంలో కావలసిన రీతిగా పొందుకోవడానికి వారు ప్రయాసపడతా ఉంటారు. But every transfer season I claimed only, or even otherwise, but definitely during transfer season, the Most High God ruleth in the kingdoms of men and appointeth over it whomsoever he will. ఇంకా ప్రతిసారి బదిలీలు అయ్యేటటువంటి సమయంలో లేకపోతే ఇంకా ప్రతి సందర్భంలో కూడా మహోన్నతుడైనటువంటి దేవుడు ఆయన మానవులలో అధికారి ఉన్నాడు అన్నటువంటి ఈ వాగ్దానాన్ని నేను ఎత్తిపట్టుకొని ప్రార్థన చేసేదాన్ని.
God has been very gracious. దేవుడు నా ఎడల ఎంతో కనికరము కృపను కనపరిచి ఉంటున్నాడు. I have worked in various places. అనేక స్థలాల్లో నేను ఉద్యోగం చేశాను. చెన్నైలో. Then I came to Hyderabad. తర్వాత హైదరాబాద్కి వచ్చాను. I went to Vizag. తర్వాత వైజాగ్ వెళ్ళాను. Then I went back to Chennai. మళ్ళా చెన్నైకి తిరిగి వెళ్ళాను. And there I went to Coimbatore. తర్వాత కోయంబత్తూరుకి వెళ్ళాను. Then I went to Bangalore. తర్వాత బెంగళూరుకి వెళ్ళాను. And now I'm in Cochin. ఇప్పుడు కొచ్చిన్లో ఉంటున్నాను. And I know that all these steps have been ordered by the Most High God only. అయితే మహోన్నతుడైన దేవుడే నా ముందు నడిచి ఆయన మార్గము సరళం చేశాడు అని నేను నమ్ముచున్నాను. But see, I do not know how many of you know what transfers mean, because it doesn't happen in the private sector much. ప్రైవేట్ రంగంలో ఈ బదిలీలు ట్రాన్స్ఫర్లు అనేవి చాలా తక్కువ ఉంటాయి. దానివల్ల ఎటువంటి ప్రభావం ఉంటుందో మీలో ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. కానీ ప్రభుత్వంలో you start in one place, you end in that same place, at least the same, you may not be the same job but in the same city at least. కనుక మీరు ఏ స్థలంలో మీరు ఆరంభిస్తారో తిరిగి అదే స్థలంలో మీరు ముగిస్తారు. But relocating to a new place is quite a strain and a ఒక స్థలం విడిచి ఇంకొక స్థలానికి వెళ్ళడము అనేది చాలా కఠినమైనటువంటి విషయం. And my first transfer was from Chennai to Hyderabad. నా మొదటి బదిలీ చెన్నై నుండి హైదరాబాద్కి అయింది. Chennai was where my parents were. They were taking care of my daughter at that time. చెన్నైలో ఉన్నప్పుడు అది మా తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు కాబట్టి మా కూతురును మా తల్లిదండ్రులు చూసుకుంటా ఉన్నారు. And so I was really worried how I will handle this. ఇంకా హైదరాబాద్కి వస్తే ఇంకా కుటుంబంను ఎవరు చూసుకుంటారు, పిల్లల బాధ్యత ఎవరు వహిస్తారనే దిగులు నాకుండింది. And then the Lord gave me an assurance from Acts 9:6. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 6వ వచనం నుండి దేవుడు ఈ ధైర్యాన్ని ఈ నిబ్బరాన్ని ఇచ్చాడు. 9వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 6వ వచనము, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడును చెప్పెను. Yeah, so go into the city and it shall be told you what you must do. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ ఏమి చేయవలనో అది నీకు తెలియజేయబడును. So though I knew no one in Hyderabad, హైదరాబాద్లో నాకు ఎవరు తెలియకపోయినప్పటికీ God provided for my daughter. దేవుడు నా కూతురి యొక్క అవసరతలు తీర్చాడు. And we spent 7 years here in Hyderabad. హైదరాబాద్లో 7 సంవత్సరాలు మేము ఉన్నాం. Yeah. Since that was my first transfer, I mean it really meant, that promise meant a lot to me. అది నా ఉద్యోగ జీవితంలో మొదటి బదిలీ కాబట్టి ఈ వాగ్దానము నన్ను ఎంతగానో బలపరిచింది, సహాయపడింది ఆ సమయంలో. No, then one of the most challenging jobs I had was Commissioner of Customs in Chennai. కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ చెన్నైలో ఉన్న ఈ ఉద్యోగము ఎంతో సవాల్తో కూడినటువంటి ఉద్యోగంగా, బరువైనదిగా నేను భావించాను. Because customs is a corrupt department. మీ అందరికీ తెలుసు, కస్టమ్స్ అనేది చాలా లంచము ఉన్నటువంటి, అవినీతి ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఇది. It is also, if they don't get what they want, they will go to the court. ఇంకా వారికి కావాల్సింది దొరకకపోతే ఇంకా కోర్టుకి వెళ్తారు. The custom house and the high court are just adjacent buildings. కస్టమ్ ఆఫీసు తర్వాత హైకోర్టు రెండు కూడా పక్కకే ఉంటున్నాయి ఆఫీసులు. So they would bribe, I think, or what I don't know, even without hearing us, the judge will pass orders. ఇంకా అసలు మేము చెప్పింది ఏందో వినకుండానే జడ్జ్ అక్కడ ఆయన ఆర్డర్స్ పాస్ చేసేవాడు. And those orders will be difficult to implement because we have to get clearance from Delhi. కనుక ఆ ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే అవి చాలా కష్టం. ఎందుకంటే వీటిని పాటించాలి అంటే ఢిల్లీ నుండి మాకు అనుమతి రావాలి. So in the meantime, that fellow will file a contempt. ఇంకా దాని మధ్యలో ఆ వ్యక్తి కేసు వేసినటువంటి వ్యక్తి కోర్టు ఆజ్ఞకు వీరిని కోర్టు ఆజ్ఞను ధిక్కరిస్తున్నారని మళ్ళీ ఇంకొక కేసు వేస్తాడు. So that time the judge can be very harsh and punish the officer who has not implemented the order. కనుక ఆ సమయంలో జడ్జ్ చాలా కఠినంగా ఉండి ఏ అధికారి అయితే ఆ కోర్టు ఆర్డర్ను జారీ దాన్ని పాటించలేడో ఆ వ్యక్తికి కఠినమైన శిక్ష విధించవచ్చు. So daily there was a contempt case. ఇంకా ప్రతిరోజు ఇలాగున కోర్టు ఆజ్ఞను ధిక్కరించారని కేసులు జరుగుతూ ఉంటాయి. But every day I would read Isaiah 41:10. అయితే ప్రతిరోజు నేను యెషయా గ్రంథము 41వ అధ్యాయము
10వ వచనము చదివేయాలని. And I would make my colleagues also read. కనుక నేను మాత్రం కాదు, నా తోటి ఉద్యోగస్తులు కూడా ఈ Because వచనము either the చదివేటట్లుగా. contempt will be against me or against them. ఎందుకంటే ఈ కేసు నాకు విరుద్ధంగానైనా లేకపోతే వారి నా తోటి ఉద్యోగస్తులకు విరుద్ధంగానే ఉండేది. Brother, you can read from so do not fear, I am with you. I don't know what verse is that. 10 onwards. 10వ వచనంలో చూడండి, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందును. Then all who rage against you. తర్వాత అంతేకాదు, go on continue till a while. 11వ వచనము, నీ మీద కోపపడు వారందరూ సిగ్గుపడి విస్మయం పొందుదురు, నీతో వాదించు వారు మాయమై నశించిపోదురు, నీతో కలహించు వారిని నీవు వెతుకుతావు కానీ వారిని కనుగొనలేకపోదువు, నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు, అభావులవుదురు. నీ దేవుడైన యెహోవానకు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. I will take. I really held on to this because you sign everything with your right hand, no? ఎందుకంటే ఈ కుడి హస్తంతోనే మనం అన్ని సంతకాలు చేస్తాం కాబట్టి ఈ మాటను మరి విశేషంగా నేను ఎత్తిపట్టి ప్రామిస్. ఈ వాగ్దానాన్ని కుడి చేతిని పట్టుకున్నాను అనే మాటను అక్షరాలుగా నేను దేవుని సన్నిధిలో ఎత్తిపట్టాను. For I am the Lord your God who takes hold of your right hand and says to you, do not fear, I will help you. నీ దేవుడైన యెహోవానకు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదను అని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అనే మాట ఎంతో విలువైంది. Then again down below it says, I myself will help you. తర్వాత కింది మాటలు చూస్తే నేనే నీకు సహాయము చేయుదును. So I claim this promise every day. ప్రతి దినము ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకున్నాను. So God help me to handle this challenging job. ఈ సవాల్తో కూడినటువంటి భారమైనటువంటి ఉద్యోగాన్ని నేను జయప్రదంగా విజయవంతంగా చేయడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. So these are some of the promises I have claimed in my work sphere. నా ఉద్యోగ బాధ్యతల విషయంలో దేవుడు ఇచ్చినటువంటి ఈ వాగ్దానాలు, వీటిని నేను కొన్ని వాగ్దానాలు వీటిని నేను ఎత్తి పట్టుకొని ప్రార్థన చేశాను. I just have 1 year to retire or little less than a year. ఇంకా నాకు సంవత్సరం కంటే కొన్ని నెలలే ఉంటున్నాయి ఇంకా నేను రిటైర్ అవ్వడానికి. And this is my last transfer, I believe. ఇది నా చివరి బదిలీ అని నేను అనుకుంటాను. I hope I won't be transferred anymore. మళ్ళీ ఇంకా నాకు మళ్ళీ బదిలీ కలగదు అని అనుకుంటున్నాను. So I forgotten the reference. My presence shall go with thee. What's the reference? 33 Exodus 33. నా సన్నిధి నీతో కూడా వచ్చును. నిర్గమకాండము 33వ అధ్యాయం. Exodus 33:13 or 14. So I was quite worried, where I didn't want to go to North India. ఇక నార్త్ ఇండియాకు వెళ్ళడం అంటే నాకు చాలా దిగులయ్యేది. See, I have done all my postings in South India. ఇక నా ఉద్యోగం ఎక్కువ వరకు నేను దక్షిణ భారతదేశంలోనే చేశాను. I have gone to various stations but all in South India. అయితే అనేక దక్షిణ భారతదేశంలోనే వేరు పట్టణాలకు వెళ్ళాను కానీ అంతా కూడా దక్షిణ భారతంలోనే చేశాను ఉద్యోగం. So now I was due for a promotion. ఇక నాకు ప్రమోషన్ వచ్చేది ఉంది. And so it means a transfer also. ఇంకా నేను అనుకున్నాను ప్రమోషన్ వచ్చింది అంటే ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది అని. But I didn't know which station to ask. ఇక ఏ స్థలమో అడగాలో కూడా నాకు తెలియదు. So I just said, Lord, you decide. ఇంకా నేను ప్రభు దగ్గర అన్నాను, ప్రభువా నువ్వే నిర్ణయించు దేవా అని అన్నాను. As far as I am concerned, I don't want to go to North India. ఇంకా నా మట్టుకైతే ఉత్తర భారతదేశానికి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. But then so I left it with him. ఇక ఆ నిర్ణయం దేవునికి వదిలేశాను. And the Lord gave me this promise. దేవుడు ఈ వాగ్దానం నాకు ఇచ్చాడు. My presence will go with you and I will give you rest. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలగజేసేదను. So I believe God has taken me to Kerala. ఇంకా దేవుడు నన్ను కేరళ తీసుకెళ్తాడని నమ్ముచున్నాను. And he has promised his presence with me over there. తన సన్నిధి నాతో ఉంచుతాను అని దేవుడే వాగ్దానం చేశాడు. So with this assurance I am
doing my job there. ఈ నిశ్చయత కలిగిన దానిని నేను ఆ స్థలంలో నా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటున్నాను. So children, basically I want to let you know that the God is a living God and his word speaks to us. అయితే ప్రియమైన వారలారా, మన దేవుడు ఆయన జీవము గల దేవుడు అయినాడు. ఆయన వాక్యము మనతో మాట్లాడేదిగా ఉంది. His promises are true. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు వాస్తవము, యథార్థమైనవి. So trust him. కనుక ఆయనను నమ్ముకోవాలి. Claim his promises. ఆయన ఇచ్చిన వాగ్దానాలను ఎత్తి పట్టుకోవాలి, ప్రార్థన చేయాలి వాటి కొరకు. God is faithful. దేవుడు నమ్మదగిన వాడైనాడు. And he will not fail. ఆయన ఎన్నడూ తప్పిపోవాడు కాదు. So you all know the Bible well. You are reading. You are growing up in a Bible believing church. మీరందరూ బైబిల్ చదువుతా ఉన్నారు, బైబిల్ ఎరిగిన వారు ఉంటున్నారు, బైబిల్ ప్రకటించి బైబిల్ నమ్మేటటువంటి సంఘంలో మీరు ఉంటున్నారు. So take the Bible literally. కనుక బైబిల్ను ఉన్నది ఉన్నట్లుగానే మనం తీసుకోవాలి, అక్షరాలుగా. And God will fulfill his promises. దేవుడు తాను ఇచ్చినటువంటి వాగ్దానాలను ఆయన నెరవేరుస్తాడు. To the older sisters here, ఇంకా వెనుక కూర్చున్నటువంటి పెద్ద సహోదరులతో చెప్పాలన్నట్లయితే, as mothers we have a big role to play. తల్లులుగా మనకు ఎంతో పెద్ద బాధ్యత ఉంది, మనము నిర్వహించవలసింది. Even if you bring your children up right, that itself is a great service to God. పిల్లలను సరైన రీతిగా పెంచడం అన్నదే దేవుని ఎడల మనం చేసే గొప్ప బాధ్యత అది. That way I can say my parents and my mother fulfill their responsibility exceedingly well. మా తల్లిదండ్రులు దేవుడు ఇచ్చినటువంటి ఆ పిల్లల విషయంలో ఉన్నటువంటి బాధ్యతను వారు చక్కగా నిర్వహించారని నేను చెప్పగలను. My mother didn't work. మా తల్లిగారు ఆమె గృహిణి. And my father was an honest person, officer. మా తండ్రి గారు యథార్థమైనటువంటి నమ్మకంగా ఉన్నటువంటి అధికారిగా బాధ్యతలు నిర్వహించారు. So bringing up 4 children was quite an economic strain. ఇంకా 4 పిల్లలను పెంచడము అంటే, వారిని పెద్ద చేయడం అంటే అది వారికి ఆర్థికంగా ఎంతో భారంగా ఉండింది. They taught us the value of money. డబ్బు విలువ ఏంటో వారు మాకు నేర్పించారు. We never wasted money. Even today I cannot waste money that easily. కనుక డబ్బు ఎన్నడూ వృధా చేయలేదు. ఈ దినం కూడా డబ్బు అంతగా వృధా చేయడం కష్టం. And above that they taught us the value of prayer. అంతకాకుండా అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన యొక్క విలువ మాకు నేర్పించారు. We had family prayer every day. ప్రతి దినము కుటుంబ ప్రార్థన ఉండేది. And my father would wake us up at 4 o'clock. మా తండ్రి గారు 4 గంటలకే లేపేవారు మమ్మల్ని. Because he had a big regiment. పెద్ద రెజిమెంట్ ఉండేది అతనికి. Regimental. I mean, after prayer, then he will have his prayer. Then he'll go for walk. Then he'll do yoga. So for it to fit in, we have to get up at 4 o'clock. కనుక ఆయన ఉద్యోగం ఉండేది, తర్వాత యోగా చేసేవారు, తర్వాత ఇంకా వేరే పనులు, తన సొంత ప్రార్థన చేసుకోవాలి, తర్వాత పనికి వెళ్ళాలి, వాకింగ్కి వెళ్ళాలి. ఇవన్నీ చేయాలంటే అన్నిటికంటే ముందు మమ్మల్ని లేపేవారు. So he'll get up and make a cup of tea. ఇంకా ఆయన లేచి టీ చేసేవారు. So we have to get up and then we drink that tea. ఇంకా లేచి ఆ టీ తాగాలి. And then family prayer. దాని తర్వాత కుటుంబ ప్రార్థన ఉండేది. We would have kutumba prayer. We will have family prayer. కుటుంబ ప్రార్థన మేము కలిగి ఉండేవారిమి. And so my mother taught us practically every hymn, English hymn, and we knew it by heart. ఇంకా మా తల్లిగారు ఇంగ్లీష్ పాటలు అన్నీ కూడా కంఠస్థం చేసి పాడించేది. ఇంకా అవన్నీ నేర్చుకునేవారు. I am not very sure whether the present day songs are as meaningful as the hymns of those days. ఇంకా ఇప్పుడు కొత్తగా రాసినటువంటి పాటలు ఆ పాత కాలపు పాటలంతా లోతైన అర్థము భావం కలిగినవిగా ఉన్నావో లేవో నాకైతే తెలియదు కానీ I am exposed to the new present day songs courtesy the next generation. ఇంకా కొత్త తరం వారు పాడుతున్నటువంటి పాటలను నేను వింటా ఉన్నాను. But I still feel there's a depth of meaning in the hymns. అయితే పాత పాటల్లో ఎంత లోతైనటువంటి భావము అర్థము ఉందో క్రొత్త పాటల్లో అంతగా లేదనిపిస్తుంది. Next to the Bible, I think that is the most important thing. తర్వాత బైబిల్ తర్వాత మనము ఈ పాత పాటలు అవి ఎంతో ప్రాముఖ్యమైనవి.
So in any situation, I claim the promises of God and I sing all these old songs to కనుక myself. ఏ పరిస్థితి వచ్చినప్పటికీ దేవుని వాగ్దానాలను ఎత్తిపట్టుకుని ఈ పాత పాటలు పాడేదాన్ని. So mothers, please inculcate the word of God in the children. కనుక తల్లులైనటువంటి వారు దయచేసి పిల్లలకు దేవుని వాక్యము మనం అభ్యాసం చేపియాలి, వారు నేర్చుకునేటట్లుగా చూడాలి. I think that is all I have to say. Thank కనుక you. ఎంతటితో ముగిస్తాను సాక్ష్యాన్ని.